జాబ్ ఎందుకు, ఈమె జాబ్ చేస్తుంది, సొంతం ఇండ్లు ఉన్నాయి, మనం ఇక్కడనే ఉందాము అని కూడా దాన్ని ప్రపోజ్ చేయొచ్చు. కానీ ఈ రోజుల్లో ఈ ఫోన్లు కూడా సార్, ఈ ఫోన్ల మాధ్యమం కూడా చాలా మందిని, చాలా ఫ్యామిలీస్ ను ఇబ్బంది పెడుతున్నాయి సార్. ఈ సెల్ ఫోన్లు అనేటివి, మీడియా, ఈ సెల్ ఫోన్లు, ఈ సోషల్ మీడియా కూడా చాలా మటుకు ఈ అనవసరంగా చర్చలు లేపుతున్నాయి. ఇది కూడా మంచిది కాదు సార్. ఇది నేను అనేది మెయిన్గా. కాకపోతే ఏదో మానసికంగా అయితే ఏదో ఉన్నట్లుంది సార్, మానసికంగా ఉంది. దాంతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదరు, వాళ్ళ అమ్మ, వాళ్ళు కూడా కోఆర్డినేషన్ చేయాలి సార్. ఇప్పుడు ఆమె ఏదన్నా కనిపిస్తుంది సార్, ఒక 2 రోజుల ముందు, వారం రోజుల ముందే కనిపిస్తుంటది ఆమె ఏదన్నా సమస్య ఉంటే. దాన్ని వీళ్ళు చొరవ తీసుకుంటే ఇట్లా జరగకుంటుండేమో అనిపిస్తుంది సార్ నాకైతే. రైట్ మల్లికార్జున్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ RTV అండి. చాలా క్లియర్ గా మల్లికార్జున్ గారు ఏం చెప్తున్నారు అంటే, తన ఫ్యామిలీ ఒక వారం 10 రోజుల ముందు నుంచే గమనించి ఉండుంటే బాగుండేది, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉండుంటే. కానీ మల్లికార్జున్ గారు ఇటు ఇన్వెస్టిగేషన్ లో 8 మందిని ఇన్వెస్టిగేషన్ చేశారు. 8 మంది చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే, ఒక్కరోజు కూడా తను దిగులుగా ఉన్నట్టు, ఒక్కరోజు కూడా ఎవరికి, ఇటు ఆఫీస్లో ఉన్న వ్యక్తులకి, ఇటు భర్తకి, అత్తకి, మామకి, అలాగే సొంత తల్లి కానీ అన్నకి కానీ ఎప్పుడు కనిపించలేదని అందరూ చెప్పుకొచ్చారు అంటూ ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే ప్రస్తుతానికి ఉంది. కానీ మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఎక్కువైపోవడం వల్ల, దానివల్ల ఎవరన్నా వాళ్ళని ట్రాప్ చేయడమో కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, అలాంటిది ఏమన్నా చేశారా, అలాంటివి ఏమైనా జరిగాయా అన్న కోణంలోనే ప్రస్తుతానికైతే అందరూ ఆలోచిస్తున్నారు. బట్ మొత్తానికైతే ఒక విషాద సంఘటన అని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది, ఒక్కసారిగా అందరి మనస్సులని గాయపరిచింది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఒక భయానికి, ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి అందరం లోన్ అవుతుంటాం. ఖచ్చితంగా ఇది అలాంటి ఒక ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా దయచేసి ఎవరైనా ఇలాంటిది మీరు ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచించి మీరు పంచుకోగలిగిన వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చిందా? పోలీసులు ఏమైనా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారా? అసలు ఇప్పటిదాకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా? ఇప్పుడైతే మరి ప్రస్తుతం మరి పోలీసులు అయితే ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తూ ఉన్నారు. మొదటగా బీబీ నగర్ వెళ్ళి అక్కడ విజయారెడ్డి భర్తను కూడా విచారించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అత్త మామల్ని కూడా విచారించడం జరిగింది. అదే కోణంలో కూడా మరి ఇటు కాలేజ్ దగ్గరకు కూడా పోలీసులు వచ్చారు అని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ఏ టైంకి ఇక్కడ నుంచి అవుట్ అయ్యారు అనే డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళారు మేడం అని కూడా చెప్పారు. ఆ కోణంలో కూడా వాళ్ళైతే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకో పరంగా చూస్తే ఇటు పటాన్ చెరువు పాప కాలేజ్ దగ్గర కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. మరి అక్కడి నుంచి కూడా ఆధారాలు సేకరించారు. అన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫోరెన్సిక్ కి పంపించినటువంటి ల్యాప్టాప్స్, ఫోన్లు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇంకా రిజల్ట్ రాకపోవడం కూడా ఒక పరీక్షగా మారింది అని పోలీసులు అయితే వాళ్ళు చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ ఈ కోణంలో చూస్తే. ఎందుకంటే ఫోన్లో ఒక మెసేజ్ మాత్రమే, ఆ లాస్ట్ మెసేజ్ ఎవరిది అనేది ఇప్పటికీ ఇంకా వెల్లడవ్వడం లేదు. ఇప్పుడు తను రాసిన లేఖలో కూడా ఆ లేఖ ప్రకారంగానే దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా విచారణ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ కోణంలోనే చివరిగా మరి నిన్న సాయంత్రము ఇక్కడ మనకి GRP DSP పిలిపించడం కూడా జరిగింది. చిరంజీవిని పిలిపించారు. కానీ ఏ కోణంలో విచారించారు, ఏమేం ప్రశ్నలు సంధించారు అనే దానిపైన కొంచెము ఉత్కంఠంగానే మారింది అని చెప్పొచ్చు. ఇవన్నీ తను ఏం చెప్పాడు చిరంజీవి, అసలు ఈ ఫోన్లో ఇంకా ఏమున్నాయి, ఇవన్నీ కూడా బయటికి అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇంకొకటి ల్యాప్టాప్ది ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినవి ఇంకా అవి రాలేదు. కాబట్టి పోలీసులు అవి వస్తే మేము ఎవరు నిందితులను కూడా పట్టుకోగలము, అంటే నిందితులు ఉన్నారా దీంట్లో, లేకపోతే వాళ్ళే ప్రేరేపణకు గురయ్యారా, ఆ ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు, ఈ కోణంలో కూడా వాళ్ళైతే ఆ విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మళ్ళీ కూడా వాళ్ళ భర్తను విచారించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఏకంగా. పిల్లలు కూడా ఎలా అంటే అంత షార్ప్గా ఇప్పుడు ఇక్కడ కాలేజీలో ప్రిన్సిపల్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, బాబు చాలా అంటే చాలా యాక్టివ్ పర్సన్ తను.
తను అంత ఈజీగా ఒప్పుకోడు. అంటే అమ్మ అంటే చాలా ఇష్టము, అమ్మకి కూడా పిల్లలంటే చాలా ఇష్టము, అమ్మ ఏ మాట చెప్తే ఆ మాట వింటారు. కానీ ఈ విషయంలో మాత్రము బాబు కూడా అమ్మకి వద్దమ్మా అని చెప్పే ఉంటాడా, లేకపోతే ఎలా వీళ్ళు ఎవరిదైనా బలవంతము ఉంది వాళ్ళ పైన ప్రెజరు అంటేనే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు అనేది కూడా చెప్తూ ఉన్నారు కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు విజయారెడ్డి యూజ్ చేసిన మొబైల్ ఫోన్ కావచ్చు, ఆమె యూజ్ చేసిన ల్యాప్టాప్ కావచ్చు, అవి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు కీలకంగా మారాయి. ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. దాంట్లో ఎలాంటి నిజాలు, ఒకవేళ దాంట్లో ఫోన్లో గనక ఆ ఫోన్లో వాట్సాప్లు కావచ్చు, మెసేజ్లు కావచ్చు, పర్సనల్ మెసేజ్లు కావచ్చు, ఎవరైనా తనని హెరాస్ చేశారా, ఎవరైనా తనని ఇబ్బంది పెట్టేలాగా మెసేజ్లు చేశారా, లేకపోతే ఇంకేదైనా బెదిరించే ప్రయత్నం చేశారా, ఇలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ ఏమీ రాలేదు అని అంటే ఖచ్చితంగా అందరూ చూడాల్సిన విషయం ఏంటి, అందరూ ఖచ్చితంగా తన ఇంటినే చూడాలి. అంటే తన తల్లి కానీ, తన అన్న కానీ, వదిన కానీ. ఇప్పుడు ఫోన్లలో అంటే మూడో వ్యక్తి ప్రమేయం లేనట్టే అర్థమైపోతుంది మనకి. సో దీనికి సంబంధించి ఒకసారి తన భర్త, ఇటు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి, ఆయన మొదటగా ఇటు ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి వాటిని కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆయనను కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు, ఇటు తన భార్య మీద తనకి ఎలాంటి రిలేషన్షిప్ ఉందో తన మాటలను ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. 8:30 అట్లా వచ్చింది. 8:30 అట్లా వచ్చింది. ఎవరు చేశారు సార్ ఫోన్? మా బొమ్మది చేశాడు. ఓకే సార్, లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29. అప్పుడు ఏమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? ఏం చెప్పలేదు. మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు సార్, పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది. సార్ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, మొన్న వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే